వెల్కమ్ టు పైనుంచే సూర్యుడు బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు. 1,50,00,000 రూపాయలతో నిర్మించిన మెయిన్ రోడ్డు, సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. బద్వేలు ఏవిఆర్ స్కూల్లో లైంగిక వేధింపులు, కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్య అరెస్ట్. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో మురారి గ్రామ ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరై 1,50,00,000 రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్, సీసీ డ్రైన్లు ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్, కందులకొండయ్య, దొర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తమ స్కూల్ కి రోడ్లు వేయించినందుకు ఎమ్మెల్యే నెహ్రూకు స్కూల్ విద్యార్థులు థ్యాంక్ యూ ఎమ్మెల్యే సార్ అనే ప్లకార్డులతో ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ప్రభుత్వ అధికారులందరినీ ఘనంగా సత్కరించి జ్ఞాపికలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 10 నెలల కాలంలోనే 25 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో మొదటి విడతగా మిగిలి ఉన్న సిమెంట్ రోడ్లు వేయడం జరిగిందని, అదేవిధంగా నియోజకవర్గంలోని బీటీ రోడ్లు కూడా నిర్మాణం జరుగుతున్నాయని, 2వ సంవత్సరంలో సిమెంట్ డ్రైన్లు నిర్మించడానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 10 మాసాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు అభివృద్ధి కార్యక్రమాల మీద చేసినటువంటి కార్యక్రమాలు చూసుకుంటే 25 కోట్ల రూపాయలతోటి సీసీ రోడ్లు గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి మండలాల్లో వేయడం జరిగింది. 80% పూర్తయింది. ఇంకో 20% సీసీ రోడ్లు పూర్తవలసినటువంటి అవసరం, అవి కూడా ఈ వీక్లో పూర్తయిపోతాయి. అలాగే బీటీ రోడ్లు 5,30,00,000 రూపాయలతోటి ఈ 3 మండలాలకు సంబంధించినటువంటి ఎస్జీ రోడ్డు, అంటే ఎస్జీ రోడ్ టు ప్రత్తిపాడు నుంచి సింహాద్రిపురం వెళ్ళేటటువంటి రోడ్డు ఒకటి, అలాగే ప్రధానంగా బాగా పాడైనటువంటి రోడ్లు చెప్తున్నాను. మన్యవారిపాలెం, రాజపూడి టు మన్యవారిపాలెం 2, 3వది తాళ్ళూరు టు ఉప్పలపాడు, ఇలా ఇది కాకుండా బలభద్రపురం రోడ్డు, పుత్తూరు టు బలభద్రపురం, ఈ రోడ్లు కాక నియోజకవర్గంలో ఉన్నటువంటి R&B రోడ్లన్నీ కూడా ఫాట్ హోల్స్ అన్నిటినీ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ ధైర్యంగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయడానికి అవకాశం కలిగే విధానంలో రోడ్లన్నీ, ఇటు పంచాయతీ రోడ్లు కానీ, జిల్లా పరిషత్ రోడ్లు కానీ, R&B రోడ్లు కానీ అన్నీ కూడా పరిశుభ్రమైన ప్రయాస లేనటువంటి ప్రయాణం చేయడానికి ప్రయాణికులకి అవకాశం కల్పించాం. ఇది బాధ్యత కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్యమంత్రిగా, ఆయన నేతృత్వంలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఇచ్చినటువంటి నిధులు కానీ, ఈ అన్నింటినీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 సమన్వయంతో వ్యవహరిస్తే అభివృద్ధి ఏ రకంగా జరుగుతుంది అనడానికి నిదర్శనం ఇవాళ మనం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం.
రాజంపేటలోని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మసీదు కమిటీలతో కొత్త ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనోజ్ రాందాన్ హెగ్డే ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజంపేట పట్టణంలోని వివిధ మసీదుల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. వకఫ్ సవరణ బిల్లు ఆమోదించబడిన నేపథ్యంలో ఏవైనా నిరసన కార్యక్రమాలు చేపట్టే ముందు తప్పనిసరిగా పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని ఏఎస్పీ స్పష్టంగా సూచించారు. అలాగే శాంతి భద్రతలు కాపాడటం అందరి బాధ్యత అని పేర్కొంటూ మత సామరస్యాన్ని కాపాడే విధంగా వ్యవహరించాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ పి రాజా, పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి ప్రసాద్ తో పాటు మసీద్ కమిటీల ప్రధాన సభ్యులు హాజరయ్యారు. సమీక్షలో అన్ని వర్గాల మధ్య పరస్పర విశ్వాసం పెంచే దిశగా చర్యలు సాగినట్టు సమాచారం. కడప జిల్లా బద్వేల్లోని ఏవిఆర్ స్కూల్ తీవ్ర కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. 6వ తరగతి చదువుతున్న విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ కంప్యూటర్ ఆపరేటర్ పెంచలైపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు జరిగిన దురాచారాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేయడంతో పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకున్నారు. అక్కడే ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ పెంచలయ్యను నిలదీసి దేహశుద్ధి చేశారు. వెంటనే సమాధానం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి నిందితుడు పెంచలయ్యను అదుపులోకి తీసుకున్నారు. అతనిని పోలీస్ స్టేషన్లకు తరలించి విచారణ ప్రారంభించారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన స్థానంలో ఆయన స్కూల్లోనే ఇలాంటి ఘటనలు జరుగుతుండటంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా స్కూళ్లలో స్టాఫ్ నియామకాన్ని మరింత కఠినంగా చేయాలని, చిన్నారుల భద్రతకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. అంటే నువ్వు ఆల్రెడీ తప్పు చేశాక అబద్ధం చెప్పింది, తప్పు చేశాక కదా చెప్పింది. నువ్వు నిజం చెప్పి వేరే చెప్పింది ఓకేనా? మా ఊరే ఓకేనా? నిజం చెప్పిండే నేను ఎక్కడ చిన్న ఏడు పడింది, చిన్న ఏడు పట్టుకొని ఆడపిల్లకి ఎట్లా అర్థం చేస్తారు. మా ఆడపిల్లకి ఎంత వాళ్ళకి వెళ్ళేదే అసలు రోడ్డు ఇల్లు అసలు రోడ్డు ఇల్లు లేదే చెప్పు. నాది నిధులు పలే తెలుసా? నేను చేసిన నిధులు కలవ ఇంట్లో అసలు మళ్ళీ రోడ్డు ఇల్లు అంతే పోయి కొత్తపెట్టి మరి మాట్లాడు. అట్లా ఏం బిహేవ్ చేసినావు? పాపతో ఏ విధంగా బిహేవ్ చేసినావు? అదే నీకు ఉన్నాడు గీతతో ఏ విధంగా నువ్వు నీ వయసు ఎంత? ఏయ్ సమాధానం చెప్పు, చంపేస్తా నిన్నే. నేను వయసు ఎంత ముందు పెడతావు? ఏమైనా ఉండు ఎవరు చేసుకోండి. కొట్టకుండా వదిలిపెట్టాలి. మేనేజ్మెంట్ ఎవరు కొడక ప్రిన్సిపల్ సార్ కొత్తగా వచ్చిన ఉండు మాట్లాడు. అది పాలు వేసింది కంప్లీట్ సర్టిఫికేట్ మీకు. ఏయ్ చెప్పు, ఎట్లా చేసినాడు నాకు అర్థం. నువ్వు ఎట్లా జాయిన్ చేసిన నాకు అర్థం కదా. అంటే మీకు రెస్పాన్స్ లేదా? ఆడపిల్లలు మీరు ఉండు
ఒక కంప్యూటర్ కంప్యూటర్ జాయిన్ చేసిన నాకు అర్థం కదా కొడుకు నేను వచ్చి అడిగితే లీవ్ లో ఉన్నా ఫస్ట్ ఆయన అడిగినాం సార్ మేము కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు ఉంటా కంప్యూటర్ సర్టిఫికేట్ లేదు నువ్వు ఏదైనా జాయిన్ చేసావు అంటే ప్రైవేట్ స్కూల్ యజమానికి నీకు అంటే ఫీజులు వస్తే చాలు మాకు సర్టిఫికేట్ పనిలే అంటే 10th క్లాస్ పాస్ అయినా మీరు టీచర్ వచ్చేస్తారు స్కూల్లో అవునా ఒక సర్టిఫికేట్ లేని వ్యక్తిని ఏ విధంగా కంప్యూటర్ జాయిన్ చేసిన ప్రిన్సిపల్ నాకు అర్థం కదా మీ యజమాని బస్సు పిలిచాను కిందకి ఎవరు అసలు ఇట టైం అసలు ఎట్ట చేపించినారు మా పిల్లల భవిష్యత్తు పొద్దున మా ఇంట్లో కొంచెంసేపే ఉండేది మాకు రాత్రి కొంచెంసేపే ఉండేది మాకు మా ఇంట్లో పొద్దున లేచి మీ దగ్గర క్రమశిక్షణ తో ఎంతో జాగ్రత్తగా నేర్పియాలి మీరు అన్ని బ్యాడ్ టైం అంటే ఇది కాదమ్మా అది కాదు బ్యాడ్ టైం మీ స్కూల్ కి బ్యాడ్ టైం అవుతుంది ఆడపిల్ల విషయం ఇప్పుడు స్కూల్ కు బ్యాడ్ టైం వస్తే బాగానే ఉంది మా ఆడపిల్ల విషయము ఒక్కరు కాదమ్మా ఒక్కరు కాదమ్మా ముగ్గురిని అంటే 11 పాపను నా కొడుకు పెళ్లి చేసుకుంటారా 11 పాపని నా కొడుకు పెళ్లి చేసుకుంటారా మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు నేను చెప్పేది మీరు స్కూల్లో పనిచేస్తారు కదా 11 పాపని నా కొడుకు పెళ్లి చేసుకుంటారా చెప్పులే ఏం చెప్తారు మా భయం అయితే ఇప్పుడు రాత్రి మాకు చెప్పేంత వరకు ఏడుస్తా ఏందని కదా అది ఏం చేస్తాను ఇలా ఆడపిల్లలు ఇంతమంది రెస్పాన్స్ లేదా మీకు అడుగుతారే ఆ రకంగా చేస్తా టీచర్లు సమాధానం చెప్పుకుంటే పట్టుకో కొడుకు నీతో చెప్తున్నా నాకు నిన్న మొన్న వాడిని వదిలేయద్దు కానీ దత్తలూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ ఆకస్మిక పర్యటన. నందిపాడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అనంతరం వెంకటపేట పంచాయతీ భూసర్వే సచివాలయం సందర్శించిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అనంతరం దత్తలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సూర్యాఘర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫైల్ నేమ్ కలెక్టర్ విజిట్ వివరాలు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దత్తలూరు మండలంలో జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పర్యటించారు. నందిపాడు పంచాయతీలో ఫ్రీ స్కూల్ అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అంగన్వాడీ కేంద్రం వద్ద ఇంకుడు గుంతలు పరిశీలించారు. అనంతరం వెంకటంపేట పంచాయతీలు భూసర్వే కార్యక్రమంలో పాల్గొని దత్తలూరు మండలం కేంద్రం ఎంపీడీఓ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించిన విద్యుత్ ఆదాకు సంబంధించి సూర్యాఘర్ కార్యక్రమం అధికారులకు అవగాహన కల్పించారు. దానికి మనం నోటీస్ ఇచ్చాం సార్, వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారు. అందుకోసం చెప్పి మళ్ళీ థర్డ్ నోటీస్ ఇస్తామని చెప్పాము. ఫైనల్గా వాళ్ళు కానీ ఉపయోగపడితే నేనే వస్తాను. రికార్డ్స్ ప్రకారం వెళ్ళి ముందుకు వెళ్ళండి అంతే కదా. డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ వీళ్ళ దగ్గర, హద్దుదారులు ఏమంటే వాళ్ళు కోఆపరేట్ చేయాలి కోసం నోటీస్ ఇచ్చాము ఆల్రెడీ మనము. మళ్ళీ నేను
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకు తరలివచ్చే భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాటు చేసి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించాలని కోనసీమ జిల్లా కలెక్టర్ రావిరాల మహేష్ కుమార్ దేవాదాయ శాఖ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సూచించారు. ఈ నెల 7 నుంచి 13 వరకు కళ్యాణోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆలయ ఆవరణలో ప్రజాప్రతినిధులు అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దేవస్థానం ఈవో నల్లం సూర్యచంద్ర చక్రధర ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ మహేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 7 రోజుల పాటు జరిగే అన్ని కార్యక్రమాలు ప్రధానంగా 8వ తేదీన జరిగే రథోత్సవం, రాత్రి జరిగే కళ్యాణోత్సవం తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగిన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు సూచించారు. So March 1st and March 15th they had a review regarding the preparations, collectorate itself. So we have planned to final day, this will be the last one. So we will be each department. So 7th roju, anything budget expecting around 60,000 to 1 lakh. And on 8th roju, Kalyanam Rajotsavam roju, around 10 to 15,000. So from the past experience, so already earlier chapter, so past 10 years నుంచి numbers increase అవుతూ వచ్చాయి. సో ఈ టెంపుల్ యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది, నమ్మకం పెరిగింది, డివోటీస్ పెరిగారు. సో డెఫినెట్ గా దిస్ ఇయర్ విల్ బి numbers will be higher than past 4 years. సో పాస్ట్ ఇయర్కి ఆ numbers పెరుగుతూ వెళ్తున్నాయి. సో డెఫినెట్ గా మనకి ఏవైతే ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నామో వాటన్నిటికీ ముందుగానే గ్రహించి దాని ఇబ్బందులు క్రియేట్ అవ్వకుండా దానికి కావాల్సిన వస్తువులు ఏర్పాటు చేయాలి. సో అవన్నీ కూడా ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్తో క్లియర్గా డిస్కస్ చేసి గివెన్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ విత్ ఆర్డీఓ బీయింగ్ ద ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద హోల్ యాక్టివిటీ. సో ఆర్డీఓ గారు సో జస్ట్ బ్రీఫ్ అరౌండ్ 2 to 3 minutes and I want ఆర్డీఓ టు బ్రీఫ్ ద preparedness of each department. Each department, in the revenue side, drinking water, toilets, CPDs, city department, the also on the post department, the coordinate చేసుకోవాలి, fisheries department, and even we need sanitation activities, food inspectors కావాలి. So ఇంతప్పుడు we need to be very aware that మన food preparations కూడా ప్రాపర్గా ఉండాలి, దాని శానిటైజ్ ఉండాలి, లేదా టాయిలెట్స్ కావాలి, డ్రింకింగ్ వాటర్, సైనేజెస్ కావాలి, పార్కింగ్ ఫెసిలిటీస్ కావాలి, రూట్ మ్యాప్ కావాలి, మన క్రౌడ్ మేనేజ్మెంట్ ఎంతమంది పెడుతున్నారు. సో ఈచ్ అండ్ యాక్టివిటీ మీద ఇండెప్త్గా డీటెయిల్స్గా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ. వీఆర్ బీయింగ్ ప్లాన్ ఎక్స్క్లూజివ్లీ దట్ నెక్స్ట్ 1 వీక్లో ఎటువంటి ఇష్యూస్ లేకుండా, అన్‌టోవర్డ్ ఇన్సిడెంట్స్ రాకుండా ప్లాన్ చేస్తున్నాము. ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్. గాడ్ విల్ ఆల్సో హెల్ప్ us. సో దేవుడు కూడా మా సైడ్ ఉన్నాడు. డెఫినెట్గా ఏ ఇష్యూస్ లేకుండా ముందుకెళ్తామని భావిస్తున్నాము. కోనసీమ పెళ్లిళ్ల వెంకన్నగా పేరుగాంచిన అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా శుక్రవారం ఉదయం 9:54 శ్రీ స్వామివారిని, అమ్మవార్లను, పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తెలను చేశారు. ముత్తైదువులు పసుపు కొట్టుట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో ఎర్ర వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిన్న గురువారం నుంచి మొదలైన కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయని, అందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. కళ్యాణం రోజున స్వామివారి కళ్యాణ తలంబ్రాలు ప్రతి భక్తునికి అందే విధంగా ఏర్పాటు చేస్తామన్నారు. 7వ తేదీ ఉదయం 8:58 నిర్వహించనున్న స్వామివారి కళ్యాణంలో కళ్యాణదాతలు గతంలో తలంబ్రాల కోసం 3 కిలోలు మంచి ముత్యాలు అందించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. అలాగే 8వ తేదీన ఉదయం నుండి రాత్రి వరకు దేవస్థానంలో స్వామివారి తీర్థం అత్యంత వైభవంగా జరుగుతుందని, అదే రోజు సాయంత్రం స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందని తెలిపారు.
వెంకటేశయ్య శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అమలాపురం పట్టణంలో మరియు మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ స్వామివారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవాలు దీవి 4/4/2025 తేదీ నుండి 13/4/2025 తేదీ వరకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. 3/3/2025 సోమవారం ఉదయం 9:49 విఘ్నేశ్వరం మీద కట్టుకట్టుట పందిరిరాట ముహూర్తం జరిగింది. 4/4/2025 శుక్రవారం ఉదయం 9:54 శ్రీ స్వామివారి అమ్మవారి 6/4/2025 తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:51 ఎదురు సన్నాయి మేళం అనంతరం సాయంత్రం విశ్వకేశన పూజ పుణ్యవచనం మరియు అంకురార్పణ ధ్వజారోహణ జరిగింది. 7/4/2025 సోమవారం ఉదయం 8:58 శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగింది. సాయంత్రం 7:15 గరుడ వాహనం గ్రామోత్సవం జరిగింది. 8/4/2025 తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:15 స్వామివారి రథోత్సవం మరియు తీర్థం జరిగింది. 9/4/2025 బుధవారం సాయంత్రం 6:35 పొన్నమోహన గ్రామోత్సవం జరిగింది. 10/4/2025 గురువారం మధ్యాహ్నం 4:10 సదస్యం మరియు పండిత సత్కారం అనంతరం 6:32 ఆలయ కోనేరు వద్ద శేషవాహనంపై తెప్పోత్సవం అనంతరం అశ్వగంధర్వ వాహనంపై గ్రామోత్సవం జరిగింది. 11/4/2025 శుక్రవారం సాయంత్రం 7:15 హనుమంతు వాహనం గ్రామోత్సవం జరిగింది. 12/4/2025 శనివారం ఉదయం 8:02 పూర్ణాహుతి మరియు చక్రస్నానము జరిగింది. 13/4/2025 ఆదివారం సాయంత్రం 6:32 తిరుమంజన సేవ బుక్కావచ్చము శ్రీ స్వామివార్ల అమ్మవార్ల ఉయ్యాల సేవ అనంతరం శ్రీ పుష్పోత్సవం జరిగింది. శ్రీ స్వామివారి కళ్యాణంలో జరిగిన తీర్థప్రసాదములు పులిహార ప్రసాదం అన్నదానం శ్రీ స్వామివారి కళ్యాణం రోజున భక్తులకు గ్రామస్తులకు అందరికీ భోజన సౌకర్యం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని అమలాపురం పట్టణంలోని జీఎంసీ బాలా స్టేడియంలో జైభీం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను ఘనంగా ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ కారం రవితేజ, అమలాపురం రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్, సిఐ వెంకటేశ్వరరావు, రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు, డాక్టర్ దిలీప్ కుమార్, కామనగురువు గ్రామ సర్పంచ్ నక్క అరుణకుమారి, చంద్రశేఖర్, పేరూరు గ్రామ సర్పంచ్ దాసరి అరుణ, డేవిడ్ తదితరులు పాల్గొన్నట్టు నిర్వాహకులు బడుగు అర్జున్, అభి, రాజీవ్ తెలిపారు. ఈ నెల 14వ తేదీ వరకు ఈ క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. 2025 JVM Premier League has begun. శాంతికి చిహ్నం తెలుపు. అదేవిధంగా మరి జేబీఎం ప్రీమియర్ లీగ్ ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో శాంతి కపోతాలను కూడా తీసుకొచ్చారు. వాటిని ఎగరవేసి మరి ఈ యొక్క జేబీఎం ప్రీమియర్ లీగ్ ని మొదలు పెడుతున్నారు. అదేవిధంగా మన మధ్యలోకి బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఎంప్లాయీ రిక్వెస్ట్ సాయి గారు టు ప్లీజ్ honor the special guest with a bouquet. Is honoring with us all. ఇంతటి ఎండలో మరి జైభీం ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడానికి వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకమైన జైభీం, నమో బుద్ధాయ. ఇంతటి ఎండలో మరి జైభీం ప్రీమియర్ లీగ్ లో పాల్గొనడానికి వచ్చేసిన క్రీడాకారులందరికీ కూడా ప్రత్యేకమైన జైభీం, నమో బుద్ధాయ. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా చర్యలు చేపడుతూ ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు. అమలాపురం పట్టణంలోని జిల్లా కలెక్టరేట్లో 13వ జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహ కమిటీ సమావేశం శుక్రవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగవంతమైన పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు వంటి పథకాలను సద్వినియోగం చేసుకునేలా పారిశ్రామికవేత్తల అవగాహన సదస్సులను యువతలకు మండల స్థాయిలో ముందుగా నిర్వహించి తదుపరి నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి పరిపూర్ణమైన అవగాహన కల్పించాలన్నారు. జిల్లా స్థాయిలో పరిశ్రమలు PMEGP కింద ఏర్పాటైన పారిశ్రామిక యూనిట్ల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు వాటి నిర్వహణలో ఏవైనా ఇబ్బందులుంటే చక్కదిద్ది పురోగతి దిశగా నడిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
ఏపీఐఐసి జోనల్ మేనేజర్ రమణారెడ్డి, మత్స్యశాఖ జీడీవీ జీవి వి శ్రీనివాసరావు, పరిశ్రమల కేంద్రం సహాయ సంచాలకులు శివరాం ప్రసాద్, ఎల్ఎండి కేశవ్ వర్మ, సిటీ ప్రోగ్రాం అధికారి శ్రీనివాసరావు, వివిధ శాఖలకు చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. అలానే ఉప్పలగుప్తంలో 6.3 ఏకర్స్, అలానే మండపేట కేశవరంలో 24.84 ఏకర్స్, అలానే కొత్తపేటలో 1.16 ఏకర్స్ చేయడం జరిగింది సార్. గారికి ధన్యవాదాలు. అలానే మెంబర్స్ అందరికీ శుభోదయం సార్. డిఐపిసి మీటింగ్లో కొన్ని రెజల్యూషన్స్ పాస్ చేసాం సార్. చైర్మన్ గారు ప్రాస్పెక్టివ్ ఇన్వెస్టర్స్ ఎంటర్ప్రెనర్స్కి ఈడీపీస్ కండక్ట్ చేయమని చెప్పారు సార్. ఈడీపీస్ ఇంటరాక్టివ్ మీటింగ్స్ వరుసగా కండక్ట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు చేయడం జరిగింది సార్. అలానే ఎంఎస్సి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ సార్. జిల్లాలో ఒక ఎంఎస్ఎంఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో మార్చవరం విలేజ్లో పల్సస్ క్లస్టర్ అనేది సర్వేగంగా కంప్లీట్ అవుతుంది సార్. నెక్స్ట్ సార్ అది యాక్చువల్గా చేస్తే గండేపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల 60వ వార్షికోత్సవం. కంచికచర్ల మండలం గండేపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 60వ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది. గండేపల్లి మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ మేరుగు రామారావు సభాధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇదే పాఠశాలలో చదువుకున్న నేను ఇదే పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడిగా చేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు. నాకింత అవకాశం ఇచ్చిన భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నానని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కంచికచర్ల ఎంఈఓ శ్రీ బి బాలాజీ మరియు గండేపల్లి జడ్పీహెచ్ హై స్కూల్ హెచ్ఎం సిహెచ్ రామకృష్ణ, స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ జడ్పీఎస్ సిహెచ్ విక్టర్ నాగేష్ బాబు, గండేపల్లి గ్రామ పెద్ద మండరపు రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ ఐ తిరుపతమ్మ, గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నాటక ప్రదర్శనలు నిర్వహించారు. చేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు 104 మందిలో మరి సభాముఖంగా చెప్పొచ్చు నాకు తెలియదు కానీ 70 మంది కల్చరల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేస్తారు. అందుకే కొంచెం తొందర పెట్టాను, ఏమనుకోమాకండి. ఇప్పుడు 70 మంది పిల్లలు చేయాలంటే సుమారుగా 1 గంటన్నర 2 గంటలు పడుతుంది. పిల్లలు చాలా కష్టపడి నేర్చుకున్నారు. ఇప్పుడు నా ఫ్రెండ్, నా క్లాస్మేట్, తను మేకప్ మ్యాను, నాటకాలు వేస్తాడు. ఫ్రీగా నేను పిలిచిన వెంటనే వచ్చి ఉదయాన్నే 6:30కి వచ్చాము. పేరెంట్స్కి 10 రోజుల నుంచి చెప్తాను 7 గంటలకు పంపమంటే 7ంటికి రాలా, 9ంటికి వచ్చారు. సారు రాత్రి తిరుపతి వెళ్ళి, మన నైట్ తిరుపతి ఎంఈఓ గారు రాత్రి తెల్లవారుజాము 4 గంటలకు వచ్చి మన కార్యక్రమాన్ని ఆహ్వానించమని వెంటనే నేను తప్పకుండా వస్తాను అని చెప్పేది మన మధ్యకు వచ్చినందుకు మరి ఒకసారి పాఠశాల యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. 2 నిమిషాలు పిల్లలు మరి వాళ్ళ ప్రైజులు మీ ఆధ్వర్యంలో అందరి సమక్షంలో, పెద్దల సమక్షంలో 2 నిమిషాల ప్రైజులు మీ డిస్ట్రిబ్యూట్స్ అయిన తర్వాత మీ సీట్లో కూర్చోవలసిందిగా కూర్చున్నాం. ఇప్పుడు జయపాల్ మాస్టారు ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం నిర్వహిస్తారు. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని కలిసిన ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి. కర్నూలు జిల్లా అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ ఎంత వెనుకబడిన రజక జాతికి సంబంధించిన ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి వారి ఆధ్వర్యంలో నన్ను కలిశారు. గోవిందప్ప, సతీష్ ఇద్దరు కూడా సభ్యులుగా రిప్రజెంట్ చేస్తున్న రాష్ట్రంలోని అత్యధిక జనాభా ఉన్నటువంటి అత్యధిక వెనకబడినటువంటి సామాన్యంగా పూర్తిగా నష్టపోయినటువంటి జాతి రజక జాతి. ఎన్నో దశాబ్దాలుగా జీవనం కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. సతీష్ గారు ఇద్దరు కూడా సభ్యులుగా ఈరోజు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి, అత్యంత వెనుకబడినటువంటి, ఆర్థికంగా సామాజికంగా పూర్తిగా నష్టపోయినటువంటి జాతి రజక జాతి. ఎన్నో సంవత్సరాలుగా, దశాబ్దాలుగా, నేను చెప్పాలంటే దశాబ్దాలుగా వాళ్ళు జీవనం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు రజక వృత్తి
ఎంత ఉన్నతమైనదైనప్పటికీ కూడా ఈ రోజున్న పోటీ ప్రపంచంలో ఈ వాషింగ్ మిషన్లు కానీ లేదా మోడర్నైజ్ ఉద్దేశం పరిస్థితుల్లో రజకులు తన చేతి వృత్తిని పోగొట్టుకుని ఈరోజు వలసలు పోయే పరిస్థితి స్పష్టంగా మనకు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. చేతి వృత్తిని నమ్ముకుని ఉన్న వీళ్ళందరూ కూడా ఈరోజు చెల్లాచెదురైన పరిస్థితిని కనపడతా ఉంది. అదే సందర్భంలో దశాబ్దాలుగా పోరాటం, మమ్మల్ని దళితులుగా గుర్తించండి, మా ఆర్థిక పరిస్థితిని చూసి మా సామాజికంగా మేమున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించండి అనే డిమాండ్తో పోరాటం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళకి కలిసి రాక ఎవరు పోట్లాడే వాళ్ళు లేక ఇబ్బంది పడుతున్నటువంటి జాతి రజక జాతి. 4వ అతిపెద్ద జనాభా రాష్ట్రంలోని బీసీలలో 4వ అతిపెద్ద జనాభా ఉన్నటువంటి సంఘం వీళ్ళది. అలాగే దీంట్లో మహిళలు అత్యధికంగా ఈ వృత్తి మీద ఆధారపడి ఉంటారు. వీళ్లకు సరైన సదుపాయాలు లేకుండా, ఇప్పుడు ఒకప్పుడైతే ఎక్కడో ఊరవతల పోయి చెరువుల్లోనో వంకల్లోనో ఎక్కడో బట్టలు తుక్కొని తీసుకుని వచ్చాడు. ఈరోజు అవన్నీ లేవు, వాగులు లేవు, వంకలు లేవు, దోబీ ఘాట్లు సరిగా నిర్మించలేవు. ఈ యొక్క సందర్భాన్ని నేను గుర్తు చేస్తాను. 2014లో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి 3 సంవత్సరాల్లో 4 సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో దోబీ ఘాట్లు నిర్మించాం. అవే ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్కటంటే ₹1 ఖర్చు పెట్టలేదు రజకుల కోసం. వాళ్ళకు దోబీ ఘాట్లు మరమ్మతులు చేయాల్సి వచ్చినా, డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినా, వాళ్ళ కనీసం షెల్టర్లు వేయమని పలుసార్లు డిమాండ్ చేసినప్పటికి కూడా ఎవరు పట్టించుకోలేదు. వాటి మీద అలాగే ఉండిపోయింది. దీంతో వీళ్ళు ఎండల్లోనే ఉతుకుతూ ఉన్నారు, జబ్బులు వస్తూ ఉన్నాయి. ఈ వీళ్ళు ఉతికేటువంటి వాటిల్లో కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటి వల్ల జబ్బులు వస్తూ ఉన్నాయి. దాంతోపాటుగా వీళ్ళు చేసే పని వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు, ఆరోగ్యపరమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. అందువల్ల వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు ఎవరన్నా రజకులు ఉన్నారంటే, అయ్యా అమ్మ నాన్న బట్టలు ఉతికి జీవనం సాగించారు, మిమ్మల్ని చదివించారు, మీరు మళ్ళీ బట్టలు ఉతికే పని కానీ డ్రై క్లీనింగ్ పని కానీ ఏమైనా చేస్తారంటే మాకొద్దు అని పోయి వేరే పని చేసుకునే పరిస్థితి ఉంది. అందువల్లనే మేము స్పష్టంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఆదోనిలో స్పెసిఫిక్గా తీసుకొని కొంత పని చేయాలని మేము అనుకుంటా ఉన్నాం. మొట్టమొదటిది రజకులకు మోడర్న్ దోబీ ఘాట్లు, లాండ్రీలను ఏర్పాటు చేయడం. ఆదోనిలో కూడా మాకు 4 ఎకరాలకు పైన స్థలం ఉంది. ఇక్కడ ఈ 4 ఎకరాల స్థలం పాడుపడిపోయిన స్థలంలో ఎవడు పడితే వాడు వచ్చి అసాంఘిక కార్యక్రమాలని చేస్తాడు. తాగేవాడు తాగుతున్నాడు, కూర్చొని టైంపాస్ చేసేవాడు, టైంపాస్ చేస్తా ఉన్నాడు. అదేదో పబ్లిక్ ప్లేస్ ఇది రజకుల కోసమే కేటాయించినటువంటి భూమి. దీన్ని మనము నీట్గా చేసి దానికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవాలి. దానికి ప్రహరీ కూడా కట్టుకుంటే బయట వాళ్ళు రాకుండా వాళ్ళు మాత్రం ఉపయోగించుకునే పరిస్థితి ఉంటే దొంగతనాలు కాకుండా కాపాడుకునే అవకాశం వస్తుంది. అలాగే వీళ్ళకి లాండ్రీలు ఏర్పాటు చేయాలి. ఎవరైతే యువకులు చదువుకున్న వాళ్ళు ఉంటారో మోడర్నైజ్డ్ దోబీలు లేరు కాబట్టి ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేయాలి. ఇంకోటి ఏంటి, మహిళలు ఈ వృత్తిలో ఎక్కువగా ఉంటారు. ఇళ్ళకెళ్ళి అక్కడ దోబిఘాట్ సరిగా లేకపోవడం, ఇళ్ళకెళ్ళి అఘాయిత్యాల పాల్పడుతూ ఉన్నారు. ఇది చాలా పెద్ద సామాజిక సమస్య. ప్రతి ఇంటి ఒక మహిళ పోయి ఇంకోరి ఇంట్లో పోయి బట్టలు తూగుతూ ఉంటే జరిగే పరిణామాలు మనం అందరూ కూడా ఊహించుకోవాలి. మన ఆడవాళ్ళని మనం కాపాడుకోవాలి. దీని గురించి కూడా మనం సీరియస్గా పట్టించుకునే పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈ ప్రహరీ గోడతో పాటుగా అక్కడ మినిమం ఏర్పాట్లు చేయాలి. అంటే బయట షెల్టర్ వేయడం కానీ, ఇలాంటి దోబీ ఘాట్లని కొంత రిపేర్లు చేయడం కానీ, డ్రైనేజీకి ఏర్పాటు చేయడం, వీటన్నిటినీ కూడా చేసే పని మొదలు పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా రజకుల కోసం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేసి అన్ని ఊర్లలో కూడా వాళ్ళకు మౌలిక సదుపాయాలు ఇచ్చి వాళ్లకు వెన్నుదన్నుగా ఉన్నామనే భావనను కల్పించడానికి కూటమి ప్రభుత్వం నుంచి ప్రయత్నం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాస్తాను, మంత్రి గారిని కలిసి స్పష్టంగా చెప్తాను. అలాగే పార్లమెంట్లో కూడా వీలైతే మాకు కూడా భారతీయ జనతా పార్టీకి లేదా కూటమి పార్టీలకు కూడా ఎంపీలు ఉన్నారు. మా ఎంపీలను అడిగి పార్లమెంట్లో కూడా ఈ అంశాలను లేవనెత్తి రజకులకు జరుగుతున్నటువంటి అన్యాయాలని, వాళ్ళ స్థితిగతులను బాగు చేయడానికి ఏమి చేయొచ్చు అన్న విషయాన్ని పార్లమెంట్లో కూడా మాట్లాడమని మేము రిక్వెస్ట్ చేస్తాం. అదే సందర్భంలో ఆదోనిలో కూడా నేను ఎమ్మెల్యే ఉన్నాను కాబట్టి మున్సిపాలిటీ నుంచి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ దోబీ ఘాట్ని ఒక ఆదర్శవంతమైనటువంటి దోబీ ఘాట్గా ఎలా నిర్మించాలా
అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తాను. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.